భీమవరం ఎడ్వర్డ్ ట్యాంక్ వద్ద పెద్దలు పిల్లలకు వినోదాన్ని అందించే వాటర్ పెడల్ బోటింగ్ ను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి ఘనంగా ప్రారంభించారు. భీమవరంలో ప్రజలకు ఆహ్లాదాన్ని ఇచ్చే మరిన్ని అభివృద్ధి ప్రాజెక్టులు దశలవారీగా తీసుకురానున్నామని కలెక్టర్ తెలిపారు. సురక్షిత చర్యలతో ఏర్పాటు చేసిన ఈ బోటింగ్ ను పట్టణ ప్రజలు పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని అధికారులు పిలుపునిచ్చారు. మన భీమవరం పట్టణంలో ఎడ్వర్డ్ ట్యాంక్ లో ఆధునీకరణ చేసి బోట్ షికార్ కూడా కలెక్టర్ మేడం గారి చేత ప్రారంభించడం జరిగింది. సాయంత్రం సమయంలో పిల్లలు ఆడుకోవడానికి, బోట్ షికార్ చేయటానికి అనుకూలంగా ఉంటుంది. పట్టణ నడిబొడ్డులో ఉంది. దీన్ని అందరూ పట్టణ ప్రముఖులు, ప్రజలు అందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పి కోరుతున్నాం. వారం రోజులు సంక్రాంతి ఉంది. సంక్రాంతి తోటి చాలామంది రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఇక్కడ ఆరిజిన్ వారంతా కూడా మన భీమవరం పట్టణానికి తరలి వస్తారు ఫ్యామిలీస్తో. పిల్లలందరికీ కూడా ఆహ్లాదకరంగా ఉండాలని చెప్పేసి ఇక్కడ ఎడ్వర్డ్ ట్యాంక్లో బోట్స్ని అమ్యూజ్మెంట్ కోసం స్టార్ట్ చేయడం జరిగింది. పిల్లలకి, పెద్దలకి అందరికీ కూడా ఒక మంచి ఎంటర్టైన్మెంట్గా ఉంటుందని కోరుకుంటున్నాము. అలాగే భవ్య భీమవరం పేరుతో మనము భీమవరం పట్టణంలో అనేక డెవలప్మెంట్స్ టేకప్ చేయడం జరిగింది. ఈరోజు ఈ ఎడ్వర్డ్ ట్యాంక్లో 52 lakhs వరకు రోటరీ క్లబ్ వారి ఆధ్వర్యంలో జూపూడి శేఖర్ గారు, జూపూడి సంజయ్ గారు, తర్వాత రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ ప్రవీణ్ గారు, మెంబర్స్ అందరూ కూడా సహకారంతో ఈ పార్క్ అంతా కూడా ఒకప్పుడు రావడానికి కూడా ఇబ్బందిగా ఉండే ఈ పార్క్ని చక్కగా వాకింగ్ ట్రాక్ అది డెవలప్ చేసుకుని ఒక ఆహ్లాదకరమైన ఎన్విరాన్మెంట్ అంతా కూడా ఇక్కడ క్రియేట్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ బోట్స్ స్టార్ట్ చేసుకోవడం కూడా చాలా సంతోషంగా.